హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే సంవత్సరం అంతా కూడా మనకి చింతపండుతో పని లేకుండా సమ్మర్‌లో దొరికే మ్యాంగోస్‌తో ఇలా మ్యాంగో పౌడర్ అదేనండి మన ఆమ్చూర్ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నారనుకోండి, మీరు ఈజీగా సంవత్సరం అంతా కూడా ఈ మ్యాంగోస్‌ని యూజ్ చేసుకోవచ్చండి. సో అది ఎలా ఆమ్చూర్ పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి. ముందుగా వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. నా ఛానల్‌లో చాలా మంచి రెసిపీ వెళ్ళి చూడండి. నచ్చితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కేజీ మ్యాంగోస్ తీసుకున్నానండి. కలెక్టర్ కాయలు తీసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. నాకు 2 కేజీ మ్యాంగోస్కి మీరు చూస్తున్నారు కదా, ఒక పావు కేజీ పౌడర్లా అయ్యిందండి. ఇంకా తక్కువే అయింది అనుకోవచ్చు. 200 గ్రామ్స్ 250 గ్రామ్స్ అయ్యిందండి. సో మీరు దాన్ని బట్టి తీసుకోండి. సో తర్వాత మ్యాంగోస్ని క్లీన్ చేసి తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని పైన తొక్కను తీసేయాలండి. తీసేసి ఇప్పుడు మ్యాంగోస్ని ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు దాంతోనే పీలర్తోనే మీరు ఇలా సన్నగా మనం తొక్క తీస్తే ఎలా వస్తుందో అలాగే సన్నగా మొత్తం అన్ని మ్యాంగోస్ని కూడా ఇలా తీసుకోవాలి. సో ఎంత పల్చగా ఉంటే మీకు అంత తొందరగా ఎండుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి ఇలా ఎండాలి అంటే ఇప్పుడు సమ్మర్లోనే మంచి ఎండలు ఉన్నప్పుడే చేసుకోవాలండి. మనకి ఎండలు ఒకసారి తగ్గిపోతే కష్టం అనమాట. సో మనకి ఇప్పుడు దొరుకుతాయి మ్యాంగోస్ కాబట్టి ఎండలు కూడా బాగా ఉంటాయి కాబట్టి మనకి సంవత్సరంకి సరిపడా మీకు ఎంత యూసేజ్ బట్టి మీరు ప్రిపేర్ చేసుకోండి. సో మొత్తం ఇలా అన్ని మ్యాంగోస్ని కూడా ఇలా పల్చగా మీరు తురుముకోవాలండి. తురుముకొని ఇప్పుడు వీటిని ఎండలో పెట్టుకోవాలన్నమాట. సో ఎక్కువగా చేత్తో నేను జస్ట్ చూపించడానికి అలా అంటున్నాను కానీ ఎక్కువ చేయి పెట్టకండి. ఇలా ఎండలో పెట్టుకోవాలన్నమాట. సో పైన దుమ్ము ధూళి పడకుండా పల్చగా ఉండే క్లాత్ ఏదైనా వేసుకోండి. నేనైతే ఇక్కడ నాకు ఎండ ఓన్లీ 3 to 4 అవర్సే తగులుతుందండి. అలాంటి ఎండలో ఎండబెట్టాను. నాకు 1 వీక్ పట్టింది. అదే మీకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎండ అయితే ఒక 4 డేస్ సరిపోతుందండి. గట్టిగా ఎండాలన్నమాట. ఇలా మీరు చేయితో చేస్తే పౌడర్ అయ్యేటట్టు గట్టిగా ఎండాలండి. అప్పుడే పౌడర్ బాగా అవుతుంది. చూసారు కదా ఎంత సింపుల్ అండి. ఇలా మొత్తం బాగా కరకర ఎండిపోవాలి. ఎండిపోయాక వాటిని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం మిక్సీ చేసుకున్నాక దాంట్లో లాస్ట్లో ఒక స్పూన్ లేదా కొంచెం సాల్ట్ వేసుకోండి. ఎందుకంటే మనం నిల్వ చేస్తాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అయినా సరే పాడవ్వకుండా దాంట్లో ఒక స్పూను ఉప్పు వేసుకొని మిక్సీ ఒకసారి పట్టుకోండి. మొత్తం మిక్స్ అయిపోతుంది అనమాట. సో సింపుల్ అండి. మన ఆమ్చూర్ పౌడర్ అదే మ్యాంగో పౌడర్ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని గాజు గ్లాసులో లేదా గాజు సీసాలో టైట్ కంటైనర్లో కానీ పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు సంవత్సరం అంతా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి. సో మీరు కూడా లేట్ చేయకుండా, మ్యాంగో సీజన్ కదండి, సో ఎండలు తగ్గేలేపు మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. నా ఛానల్లో చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి, మీకు యూజ్ అవుతాయండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి ప్లీజ్ అండి.